Let me welcome Kirtana and Silenza. ఇకపై only you and me. ఇవాళ మన కంటెంట్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ లవ్ యాక్సెప్ట్ చేయకముందు ఎలా ఉంటుందంటే కద్దుకుడి తిన్న స్వీట్ లాగా ఎంత స్వీట్ గా మాట్లాడతాడు, యాక్సెప్ట్ చేసినాక చేదు కాకరలాగా పచ్చి బూతులు మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్. నేను ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తున్నా, చూడండి ఎలా మాట్లాడతాడు. హలో బంగారం. బంగారం అంట, ఏ నాడు చెటాక్ బంగారం కొనిచ్చింది లేదు కానీ బంగారం అంట. ఏంటమ్మా ఏమో అంటున్నావు, వినపడట్లేదు సరిగా. ఆహా ఏం లేదు డార్లింగ్, రాత్రి మొత్తం నీ గురించి ఆలోచించిన తెలుసా. అవునా, మరి ఇంతకు ముందుకు ఏమైనా బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తావా? బిస్కెట్ ఫ్యాక్టరీయా? నీకు ఆర్డర్ ఎందుకు వచ్చింది? అదే మరి ఇంత పొద్దునే నాకు బిస్కెట్లు వేస్తుంటాయి, మరి ఏమనుకుంటారు చెప్పు. ఏం లేదు, నాకు ఒక టెడ్డీ బేర్ ఇచ్చావు అనుకో, నీకు బిస్కెట్లు వేయడం ఆపిస్తా. నీకు టెడ్డీ బేర్ ఎందుకే? అంటే రోజు నైట్ పడుకునేటప్పుడు ఆ టెడ్డీ బేర్ నేను చూసుకుంటూ పడుకుంటాను అనమాట. అవునా, నాకు ఒక సమంత ఫోటో తెచ్చి. నీ ముఖానికి సమంత ఎందుకురా? అంటే అందులో నేను చూసుకుంటా. నన్ను చూసుకోవడానికి అయితే నా ఫోటో పెట్టుకో, సమంత ఎందుకు? దానికి నీ ఫోటో ఎందుకు? మా ఇంటి ముందు దిష్టి బొమ్మ సరిపోదా? అందరూ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని డిస్టి బొమ్మలా చూస్తారు, కానీ ఆ డిస్టి బొమ్మ ఇంటికి ఎంత సేవ్ చేస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్స్ కూడా బాయ్స్ ని అంతే సేఫ్టీగా చూసుకుంటారు అనమాట. అబ్బో మెసేజ్ ఇచ్చేస్తున్నారు. ఈ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే అసలు ఏమీ పట్టించుకోడు అనమాట. ఇప్పుడు చూడండి వర్షం పడుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, తను ఏం చేస్తాడు? డోర్ తెరిచింది, లోపల రా. ఏం చేస్తున్నావు? సంజయ్ లాగా ఫ్లోర్ మూమెంట్లు ప్రాక్టీస్ చేస్తూ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నా. వర్షం పడుతుంది కదా, ఏం చేస్తున్నావు అని. వర్షం పడితే ఏం చేస్తారే, గొడుగు వేసుకుని క్రికెట్ ఆడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎప్పుడు జోకులేనా నీకు? జోకులు ఎవరా ఇప్పుడు చేసింది, నువ్వా నేనా? అంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వర్షం పడుతున్నప్పుడు అలా షికార్కి వెళ్దాం అనుకుంటారు కదా, అందుకే. అదంతా కాదు, ఇప్పుడు ఏంది చెప్పు. మనం బయటికి వెళ్దాం. చూడు రవి, దీపం ఉండంగా కాంతి, అమ్మాయి ఉండంగా మనశ్శాంతి రెండు ఉండవు. ఎట్లా చేయి ఎందుకు డార్లింగ్? చేయి అన్న ఫస్ట్ నువ్వు. పొద్దున్న లేచి 5 గంటలకు షర్ట్ మంచిగా ఐరన్ చేసుకుని డ్రెస్సింగ్ సెన్స్ గిస్సింగ్ సెన్స్ అంటున్నావు అని వేసుకొని వచ్చిన. వచ్చో పందిలాగా బొర్లు వేస్తుంది. పందిలాగా బొర్లిందా? అయినగా నిన్ను వర్షం వచ్చినప్పుడు కాదు, పిడుగు పడ్డప్పుడు తీసుకెళ్ళాలి. ఏ నాటి బాయ్, పిడుగు పడ్డప్పుడు నాకు భయం వేసి నీళ్ళు హక్ చేసుకుంటానే కదా దొంగ. అందుకే కాదే, ఆ పిడుగు వచ్చి నీ మీద పడ్డా అనుకో, నా సెన్న వదిలిపోతుంది. చలు ఎప్పుడు ఇంత చలు. ఏ బాయ్ ఫ్రెండ్ కైనా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాలని ఉంటుందా లేదా? కానీ వీడికి అస్సలకి ఉండదు. నేనే ఎప్పుడు అడగాలి. డార్లింగ్, ఈ మధ్యకాలంలో మనం బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ప్లీజ్ వెళ్దాం కదా. ఎండాకాలం, చలికాలం, వానకాలం ఏమన్నా బయటకాలం ఉందా వెళ్ళడానికి? ఊరికే బయటకాలం అంటది. ఆమెకు పోయే కాలమేమో. ప్లీజ్ బయటకు తీసుకెళ్ళు కదా. నాకు నీతో ఒక కోరిక ఉంది. ఏంటి? మంచిగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని ఉంది నీతో. ఆల్రెడీ నీ వల్ల సగం ఎకరం పోయింది, ఇంకెన్ని ఎకరాలు అమ్మాలమ్మా నీ వల్ల? ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ కి? చూడు కీర్తన, నీలాగా కనబడ్డోళ్ళు తినరు అనుకుంటారు కానీ పొద్దుకు 10 సార్లు తింటారు. నువ్వు రాత్రిపూట రోజు ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కుంభాలు వేసుకొని తింటావు కదా, దాని ముందు ఒక చిన్న క్యాండిల్ పెట్టుకో, అయిపోతుంది క్యాండిల్ లైట్ డిన్నర్. ఇప్పుడు తీసుకెళ్తావా లేదా? లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా. అరే గతి లెక్క నేనే గంజి తాగుతున్నా అంటే లఫ్ట్ గాడు వచ్చి లస్సీ అడిగిందంట, ఇది అలా చేస్తుంది. ఇవాళ తెలుసు ఒక స్పెషల్ రోజు ఉంది మాకు, మళ్ళీ యానివర్సరీ అండి. 1 year అయిపోయింది. అయినా వీడికి అది కూడా గుర్తుండదు, అది కూడా నేనే గుర్తు చేయాలి. డార్లింగ్ చెప్పు, ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది. అవునా? ఒక్క నిమిషం గూగుల్ వచ్చి సెర్చ్ చేస్తా. ఒరే పిక్చర్ గూగుల్ వెతికేది కాదు, మన ఇద్దరి మధ్యలో. ఓహో, యూట్యూబ్ లో ఉంటుందా, చూస్తావు? అది యూట్యూబ్ లో కాదు, గూగుల్ లో కాదు, మన ఇద్దరికి సంబంధించి ఒక స్పెషల్ డే ఉంది. ఏంటి అది? నాకు గుర్తు మన రావట్లేదు. యానివర్సరీ రా. ఓహో రవి, దరిద్రం స్టార్ట్ అయ్యి 1 year అవుతుందంట, నాకు గుర్తు రావట్లేదు. ఎక్కడికైనా తీసుకెళ్ళావా స్పెషల్ గా? తీసుకెళ్ళాలా? ఓకే. అయితే అక్కడ మీ అమ్మమ్మ, మీ తాత, మీ ముత్తాత అందరు ఉంటారు, పర్లేదా? అందరు ఉంటారా? అంటే కుటుంబ సమేతంగా ఒక ఏదైనా ఒకటి పార్టీ అరేంజ్ చేసినావా? చేసినావా? ఇంటి పక్కన శ్మశానం ఉంది, దాంట్లో డిన్నర్ అరేంజ్ చేసినావా? వస్తావా? దానికి ఎందుకు, నువ్వు రవి వెళ్ళి తినండి పడే. యానివర్సరీ గుర్తుండదు, బయటికి తీసుకెళ్ళడానికి గుర్తుండదు, అసలు ఏమి గుర్తుండదు. ఎట్లీస్ట్ ఈరోజు నా బర్త్డే అండి, నా బర్త్డే కూడా తెలియదు మనకి. పిచ్చి మొక్కపోనికి ఇచ్చి అన్ని దరిద్రాలు ఒకరే రోజు ఇచ్చినారా నీకు? హాయ్, ఇవాళ నా డ్రెస్ ఎలా ఉంది?
ఫస్ట్ టైం డ్రెస్ వేసుకొచ్చింది కదా, అందుకని హైలైట్ కానీ డ్రెస్ ఎలా ఉందని అడుగుతుంది. ఈ రోజు 8th డే, నీకు ఆ విషయం తెలుసా? ఇవాళ నా బర్త్డే. ఓ సారీ బంగారం, సరిగా వినలే నీ బర్త్డే అని. చెప్పేం కాదు. 10 మంది ఉంటే ఎలా గుర్తుంటది నాదిలే గానీ, నాకు ఓ మూవీలో లాగా 12 గిఫ్ట్స్ కావాలి ప్లీజ్. ఓ మీ ఫ్యామిలీ మొత్తానికా? కాదు, నాకు ఒక్కదానికే. సరే ఈ రోజు ఒకటి ఇస్తాను, మిగతా అన్ని ఇన్స్టాల్మెంట్లు వేసుకో. అది కూడా ఏమి ఇస్తావో చెప్పవా? అది కూడా నేనే చెప్పాలా, నువ్వే చెప్పిస్తావు? ఇస్తా ఏదో. నాకు ఎల్లుండి ఫ్యాషన్ షో ఉంది, సో నాకు ఒక పింక్ షేడెడ్ డ్రెస్ కొని ఇవ్వా. మీ గర్ల్స్ కి ఏం పని పాట ఉండదు అనే పింక్ షేడ్ పిండాకూడ్ షేడ్లు అనుకుంటా తిరుగుతారు. ఇప్పుడు నాకు కొనిస్తావా లేదా? కొనిసి ఒక డ్రెస్ ఉంది, ఇస్తా. ఏది? మా పని మనిషి చీర, మా పని మనిషి చీర బాగుంటది నీకు. అయితే దాంతోనే పోను, నేనెందుకు ఇంకా సన్న జాజిలా పుట్టేసింది